నేను తీసుకుని వచ్చిన ఇక్కడ ఈ మూలకి బోధన్ పట్టణం ఈ మార్క్ చేసింది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. ఇదేంటి ఇది ఫ్లోరోసెంట్ మార్క్ చేసింది, ఇది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. ఇది బోధన్ పట్టణం. ఇక్కడ ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఉంది. దానికి కొత్త బిల్డింగ్ కి డబ్బులు తెచ్చినాము, కట్టేసినాము. అది రెడీ ఫర్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. నిజామాబాద్ టౌన్, ఇక్కడ ఒక కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇది బోధను తర్వాత ఇది బాన్స్వాడ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడనో నిజాం సాగర్ మండలం ఉంటుంది. ఆడ ఆల్రెడీ జవహర్ నవోదయ ఉంది. మీరంటే జర్నలిస్టులు, బయట సమాజంలో ఎక్కువ తిరిగేటోళ్ళు, మగవాళ్ళు ఎక్కువ తిరుగుతారు, అలాగ ఐడియా ఉంటుంది. మహిళలకు కూడా, ఇంట్లో ఉన్న మహిళలకు కూడా ఇది తెలవాలి. ఒక్క జవహర్ నవోదయ విద్యాలయం అంటే సుమారు 100 కోట్ల ప్రాజెక్టు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం, ఇక్కడ జవహర్ నవోదయ ఉన్నది. 30 కిలోమీటర్లు ఉండదు. ఈ ప్రాంతం అంతా మిగిలిపోయింది. డిస్టిక్ అంతా రూరల్ ఏరియా. ఇది మేజర్ గా నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ సెగ్మెంట్. ఇక్కడ ఈ ఏరియాకి అంతటికి సెంటర్ అవుతుందని ఇక్కడ జక్రాన్పల్లి మండలంలో కలిగోట్లో మనము అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి, అన్ని పార్టీలతో మాట్లాడి, ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి నేను బదనామైనా కూడా, బదనాం అవుతావు నువ్వు ముఖ్యమంత్రిని కలిస్తే అరవింద్, మార్పులు చేర్పులు ఉన్నాయి పార్టీలో, నువ్వు పోవద్దు ఇప్పుడు అని చెప్పినా కూడా ఈ రాజకీయాలను పక్కకు పడేసి నేను ఆనాడు నాయంబడ జగిత్యాలు ఎమ్మెల్యే ఇద్దరం కలిసి నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా నవోదయ ప్లేసులు అక్కడ జిల్లాలో అక్కడ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడినా. నా పార్లమెంట్ నియోజకవర్గం కూడా బయట కూడా మాట్లాడినా. సో అక్కడ ఒక ప్రపోజల్ ఆ నవోదయకి చేసుకొని నిజామాబాద్ జిల్లాకి ఈ మిగిలిన ఏరియా, స్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసి సీఎంకి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి సీఎం అప్పటిదప్పుడే ఇమీడియట్ గా క్లియర్ చేయమని చెప్పాడు. రెండు కూడా వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, నేనున్నా, నేను అందరితో మాట్లాడినా అని చెప్పిన ఆయన అన్ని విన్నాడు, మస్తు సమయం ఇచ్చిండు, క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు చేసేమా. ప్లస్ నేను ఇక్కడ తీసుకుంది ఇది మా బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గం కూడా కాదు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గం. నాకు అందరికంటే ఎక్కువ ప్రెషర్ రాకేష్ రెడ్డి తోటి. రాకేష్ రెడ్డి జాయిన్ అవుతాడు ఇప్పుడు. నేను ఆయనకు సంజాయించిన. ఆయన అన్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు మాకు రూపాయి ఇస్తలేరు, వాళ్ళ ఎమ్మెల్యేలకి డెవలప్మెంట్ ఫండ్ అని 10 కోట్లు అట్లా ఏదేదో ఇచ్చుకుంటున్నారు, బీజేపీ వాళ్ళకి ఇస్తలేరు, మీరు అట్లా ఎట్లా చేస్తారు అంటే, రాకేష్ భాయ్ అవన్నీ రాజకీయాలు, ఈ చిల్లర దందాలు, కేసీఆర్ నేర్పించిన చిల్లర దందాలు ఇవన్నీ పక్కకు పడేసి ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. 100 కోట్ల కానియారు, కాదు బాల్కొండ వాళ్ళకి, నిజామాబాద్ రూరల్ వాళ్ళకి ఈ అంతా ఇటువైపు ఏడ కూడా ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు అని చెప్పి ఒప్పించి నేను పెట్టిస్తే జిల్లాలో ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళి ఆర్డీఓ స్థాయి, కలెక్టరు అందరు రికమెండ్ చేసి పంపించారు స్టేట్. అన్ని కాగితాలు ఉన్నాయి. ఇవన్నీ మొన్న స్టేట్ ఆఫీసులో ప్రెస్ మీడియాలో పెడితే ఈ మహానుభావుడు, ఈ బోధన్ ఎమ్మెల్యే, ఇటువంటి వాళ్ళ వల్ల దేశం వెనుకబడుతుందండి. బుర్ర లేదు, ఆలోచన లేదు. కొందరిని అడిగితే ఏం సంగతి, ఎందుకు ఇట్లా చేసిండంటే భూపతి రెడ్డికి సుదర్శన్ రెడ్డికి పడదట. భూపతి రెడ్డి కాన్స్టిట్యున్సీలు ఎట్లా వస్తుంది, నా కాన్స్టిట్యున్సీలో కావాలండి. నీ పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంది, అటు 30 కిలోమీటర్ల జవహర్ నవోదయ ఉంది. నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతుంది రేపు. చెప్పి కేవలం ఈగో అండి, ఏం లేదు.
పొగురు, పనికి మాలిన పోకడ, ఈగో, వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఏందో 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ ని ఇప్పుడు 6 నెలలు వెనుకకు దోసేసిండు. ఏంది ఇది ప్రపోజ్ చేసి పంపించిండు. ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నవోదయకు పంపించే దాంట్లో ఇవన్నీ తీసేసిండు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపించిండు. నేను మీడియా మిత్రులను అందరిని అడుగుతున్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపొచ్చా? అది ప్రైవేటా గవర్నమెంటా? చెప్పండి బ్రదర్స్, ఇట్స్ ఇచ్చాట్ చెప్పండి. ప్రైవేట్, మెజారిటీ ప్రైవేట్ కదా, ఎట్లా పంపుతారండి? అంటే వీళ్ళకి రిజెక్ట్ అవుతుందని తెలుసు, రిజెక్ట్ అవుతుందని తెలిసి రేపటి నాడు టైం వేస్ట్ అవుతుందని తెలిసి పోకడా ఒళ్ళు మస్తి. మళ్ళీ అరవింద్ అన్నాడంటే అన్నాడని చెప్తారు. మేమేమో తిప్పలు పడుకుంటా 2 సంవత్సరాలు కోవిడ్ వీకింది, ఇవి 2-3 ఏళ్ల కిందనే రావాలి చేసుకొచ్చి, ఒక్కటి కాదు నాకు 2 కావాలని నియోజకవర్గం 2 తెచ్చుకొని 33 జిల్లాలు చేసాడు మందు కొట్టుకుంటా కేసీఆర్. 10 ఉండే ఇంతకుముందు, 23 కొత్త. ఒక్కసారి ఒక రాష్ట్రానికి మాకు అంత బడ్జెట్ ఉండదని చెప్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లా నా నియోజకవర్గంగా 2 రావాల్సిందే అని నేను ఎంబడబెట్టి తెచ్చుకుంటే ఇగో ఈ మస్తికోరు పనులు ఇవన్నీ. ప్రపోజల్ పంపింది ఎవరండి? సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎవరు? మన పాత కలెక్టర్ మేడం యోగితారాణ మేడం, ఆమె పంపింది. ఇక్కడ పేపర్, 2వ పేపర్, ఇంకో పేపర్. మేడం పేరుంది కింద, మేడం పేరుంది కింద సంతకం మీద మేడం పేరున్నది. యోగిత రాణా మేడం మంచి ఆఫీసర్, ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆవిడ మళ్ళీ తెలంగాణకు రాకంటే ముందు అగ్రికల్చర్ సెక్రటరీ ఉండే. ఈ పసుపు బోర్డు విషయంలో కూడా నాకు హెల్ప్ చేసింది ఆమె. జిల్లా సంఘం తెలియదా ఆమెకి? మేడం తెలియదా? ఎన్ఎస్ఎఫ్ ప్రైవేట్ అని తెలియదా? ఆమె చెప్పినాక కూడా ఈయన ప్రెషర్ పెట్టి పంపితే చూద్దాం ఏమైతే చూద్దామని చెప్పి పంపించాడు. ప్రెషర్ ఈయనది. ఈ ముసలాయనతో ఏమైనా జిల్లాకి ఏమన్నా ఇప్పటిదాకా ఏమైనా రూపాయి 9 పైసా పనికొచ్చే పని చేసిండా? ఏంటికి పోకడా? ఇప్పుడు 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ కనీసం 4-5 నెలలు అనవసరంగా లేటు. ఇటువంటి వాళ్ళ చీడ పురుగులండి, సమాజంలో చీడ పురుగులు ఇల్లు. నీకెందుకు పని చేసుకుంటే చేసుకొని రాదు? మీ ముఖ్యమంత్రితో మాట్లాడితే, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే, 2 జిల్లాలలో మీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే, రేపు హోమ్ మినిస్టర్ అయితే అని తిరుగుతా ఉన్నాడు. ప్రతి ఆఫీసర్ని బెదిరించుడు, ప్రతి ఆఫీసర్ని తిట్టుడు. వయసు అయిపోయింది, ఓపిక తగ్గిపోయింది, తిట్టుడే. ఆఫీసర్లందరూ బేజారుకు వస్తున్నది ఈయన మీద. అంటే ఇది పద్ధతే? మళ్ళీ ఈయన సీనియరు రాష్ట్ర మంత్రి అయితే ఈ రాష్ట్ర మంత్రి అయ్యేటోడు చేసే వ్యవహారం ఇది. కౌన్సిలర్ కూడా ఈయన కంటే పెద్ద హృదయం ఉంటుంది, బ్రాడ్ మైండ్ ఉంటుంది, కనీసం తెలివి ఉంటుంది.